ఈ సంక్రాంతి వేడుకకు సీతమ్మ సమేత రాముల వారి దర్శనానికి వచ్చిన భక్త జనాలందరికీ నా నమస్సుమాంజలి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న కర్రసాము పోటీలు ఇప్పుడిక జరగబోతున్నాయి. ఇక ఈ కర్రసాము పోటీల గురించి ఆసక్తిగా ఈ పోటీలను చూస్తున్న జనానికి నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. గత 20 సంవత్సరాలుగా అప్రతిహతంగా కర్రసాము పోటీల్లో మనందరికీ సుపరిచితులైన శరత్చంద్ర గారే గెలుస్తూ వచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా శరత్చంద్ర గారి విజయం చిరస్మరణీయం. ఆయన బరిలో దిగినంత కాలం కర్రసాము పోటీల్లో ఆయన విజయం శాశ్వతం అన్నట్టు ఈసారి కూడా గెలవబోతున్నారా, లేక శరత్చంద్ర గారిపై ఎవరైనా విజయం సాధించబోతున్నారా? నన్ను ఆశీర్వదించండి నాన్న. ఇక్కడ అందరికీ రియాక్షన్స్ ఉన్నాయి. కామెడీ క్యారెక్టర్ ని నాకే ఏ రియాక్షన్ లేకుండా పోయింది. ఈ సంబరంలో అయినా నాకు తాళి కట్టే ఒక మంచి జోడీ దొరికితే నేను కూడా ఒక మంచి రొమాంటిక్ రియాక్షన్ ఇవ్వాలి. అపూర్వ పద. రండమ్మా, దర్శనానికి వెళ్దాం. గగన్, కాసేపు ఆగి వెళ్దాం నాన్న. దర్శనం చేసుకుని వాళ్ళని బయటికి వచ్చేయని, అప్పుడు మనం వెళ్దాం. ఆయన్ని చూస్తూ భూమి బాధపడ్డాం నాకిష్టం లేదు. అమ్మా, భూమికి బాధేమి కొత్త కాదమ్మా. అయినా దేవుడికి ఒకరు ముందు ఒకరు వెనక అని ఉండదమ్మా. అందరూ సమానమే. శివ, రాబిందు, శివ, ఇలా రాబిందు, వదలు శివ. ఒక్క
క్షణం గుండాగినట్టు పనైంది తెలుసా? పక్కనే మా అత్తుంది. చూసిందంటే ఒక ఆట ఆడించేది. ఈ రోజు కాకపోతే రేపైనా తెలిసిపోవాల్సిందే కదా. హా, వచ్చాడు పెద్ద మగాడు. ఇంతవరకు ప్రేమించిన విషయాన్ని మీ అక్కకి చెప్పలేకపోయావు గాని ఆ విషయమేం చిన్న విషయమేం కాదు. అక్కడున్నది పూరి, మా బావ చెల్లెలు. తేడా వస్తే తారుమారవుతుంది. ఆలోచించి చెప్పాలి కదా. ఇవన్నీ ప్రేమించక ముందు ఉండాలి. హలో బేబీ, ప్రేమించడంలో భయం ఉంటుంది, ప్రేమ ఒక్కటే ఉంటుంది. అదే పెళ్ళంటే 2 కుటుంబాల్ని కలపాలి కదా. భయం ఉంటుంది. ఆ భయం పోయేదెప్పుడు? మన పెళ్లి జరిగేదెప్పుడు? ఇదంతా అయ్యే పని కాదు. నేను ఏ నొయ్యో గొయ్యో చూసుకుని గుళ్ళో పాడు మాటలు మాట్లాడకు బిందో. పండగ పూట నువ్వు సంతోషంగా ఉండాలని నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. హా, తెచ్చుంటావులే. ఏ చాక్లెట్టో బొట్టు బిళ్ళో. చెవి బుట్టలు. ఈ నాగదేవతకి భక్తితో, ప్రేమతో తనకిష్టమైన వ్యక్తికి గిఫ్ట్ ఇచ్చి భక్తితో ఆ దేవతకి మొక్కుకుంటే వాళ్ళిద్దరూ ఒకటవుతారంట. అవునా? ఎవరు చెప్పారు?